ఇదని చెప్పి వాళ్ళందరికీ నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల వార్షిక క్రైమ్ రిపోర్ట్ను వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో క్రైమ్ రేటు చాలా తగ్గిందని పేర్కొన్నారు. గంజాయి సాగు 99% తగ్గించడంలో విజయం సాధించామన్నారు. బాసర గోదావరి నది బ్రిడ్జిపై పోలీసులను కాపలా పెట్టి 40 మందిని రక్షించామని చెప్పారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేశామన్నారు. జిల్లాలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కోసం ప్రపోజల్ పంపినట్లు చెప్పారు. న్యూ ఇయర్ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని ఎస్పీ షర్మిల సూచించారు. స్లోగన్ పెట్టుకొని మనము లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నిర్మల్ పోలీస్ బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. నిర్మల్ బేసిక్గా మనము చాలా బందోబస్తులు చేసాము. తర్వాత మనం యూఐ కేసులు కూడా దగ్గర ఒక 200 వరకు తగ్గించాము. అలాగే ఎన్నో కేసులు డిటెక్ట్ చేశాము. ముఖ్యంగా మనం స్పెషల్ ప్రోగ్రామ్స్ పోలీస్ అని ఒకటి చేశాము. ఇది మనకి చాలా పేరు తీసుకొచ్చింది. అలాగే శివంగి టీం అనేది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, స్టేట్లో ఎక్కడ లేని మన అమ్మాయిలతోటి ఇక్కడ విమెన్ ఫోర్స్ తోటి శివంగి టీం అని స్టార్ట్ చేశాము. ఈ టీమ్ మనకి రెస్క్యూ ఆపరేషన్స్ అండ్ లా అండ్ ఆర్డర్లో ఎన్ని రకాలుగా ఉపయోగపడిందంటే మనకు చాలా ఇష్యూస్లో శివంగి టీం వల్ల మనకి ప్రాబ్లమ్స్ చాలా తొందరగా సాల్వ్ అయ్యాయి. విషయాల్లో వచ్చి ఈ సంవత్సరంలో పెద్ద బందోబస్తులు చాలా చేశాము. మనం బాసర ముఖ్యంగా ఫ్లడ్స్కి సంబంధించి చాలా మనకి కంటిన్యూస్గా 2 మంత్స్ ఫ్లడ్స్ నడిచినాయి, మీకు అందరికీ తెలుసు. దీనిలో ప్రతిసారి మన నిర్మల్ పోలీసు దే రోజ్ టు ద అకేషన్. గోదావరి బ్రిడ్జ్ మీద మనకి పెట్రోలింగ్ సరిగా లేకపోవడం వల్ల చాలా మంది సూసైడ్స్కి పాల్పడుతున్నారు అనేసి ఒక ఇన్పుట్ ఉండింది. దానివల్ల బాసర గోదావరి బ్రిడ్జ్ మీద స్పెషల్గా ఒక బ్లూ కోల్డ్ టీం పెట్టాము. వీళ్ళు ఎంత మనకు చాలా మందిని సేవ్ చేశారు. 900 కాకుండా దగ్గర ఒక 40 మెంబర్స్ వరకు, 40 or 50 మెంబర్స్ ఆత్మహత్యకు పాల్పడబోతున్న వాళ్ళని వెళ్ళి టైమ్లీ సేవ్ చేయడం వల్ల ఇలా చాలా ప్రాణాలు రక్షించడం జరిగింది. ఏంటంటే హైదరాబాద్లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్కి మన ప్రతి ఊరు నుంచి కూడా, అంటే కమ్యూనల్లీ సెన్సిటివ్ ఉన్న ముదోలు, బైన్సా, తర్వాత మనకి నిర్మల్, ఖానాపూర్ ఈ ఏరియాస్ నుంచి సీసీ కెమెరాస్ హైదరాబాద్లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్కి. ఇంకొకటి మనం చేసింది ఏంటంటే కొత్తగా ఇంకొకటి మనం చేసింది ఏంటంటే కొత్తగా